రోజ్ 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 రోజా పువ్వా అని సినిమాలల్లో ఆడి పాడి సందడి చేసి ఇప్పుడు రాజకీయాలలో కూడా రోజుకో పార్టీ పాట పాడుకుంటా ప్రస్తుతానికి పూల గులవడ్డాడు కదా రాజశేఖర్ సారు. అసలు ఈయనేం చేసినాడో ఈయనకన్నా క్లారిటీ ఉందా అని చాలా మంది అనుకుంటుండొచ్చు, కానీ ఒక్క ముచ్చట్లో మాత్రం ఏకదం క్లారిటీగా ఉన్నాడట. ఏ ముచ్చట మీద క్లారిటీ ఉన్నాడో చూస్తే మాత్రం పరేషాన్ అవుతారు. అంకుశం అందగాడు రాజశేఖర్ సారు ఈ నడుమ పువ్వు గుర్తు మీటింగ్ లో మూతికాడ మైకు పెట్టేమో మాట్లాడిండట. మీరు తర్వాత కడుక్కుందురని చెప్పి కడుపులున్న ముచ్చట కూడా ఏదో కక్కిండట. ఏం సారు ఏమో చెప్పినమాట కదా, పబ్లిక్ షాక్ అయ్యే ముచ్చట చెప్తావా మరి? అడుగుతున్నారా నేనే చెప్పానా? ఏమేం అడిగి అర్ధగంట అయింది, నువ్వు అక్కడే అదే చెప్పుడే లేటు రోజుపూ రాజా. మాకు సినిమా వాళ్ళకి అది కొన్ని లీడర్ చెప్తున్నారు. ఎవరు చెప్తున్నారు? టిఆర్ఎస్ లీడర్ గారు చంద్రశేఖర్ గారే అంటున్నారు. ఆహా, ఏం చెప్తున్నారో కూడా చెప్పు. గంగిరెద్దులు లాగా అప్పుడప్పుడు ఫెస్టివల్ ఎప్పుడప్పుడు వస్తుందో అప్పుడే వచ్చి కనిపిస్తారు. ఊరక్క నిన్నే అన్నాడు అనుకోని ఫీల్ అయ్యి అన్నం బంద్ చేసినట్టున్నావుగా. ఆ మాట ఎవరిని ఉద్దేశించి అన్నాడో ఎరికేనా? మెయిన్ గా పవన్ కళ్యాణ్ చెప్పారు అనుకోండి. అనుకునుడైంది ఆయన నోటితోనే చెప్పే అన్నాడని కూడా అందరికి ఎరుకున్న ముచ్చటైనా ఉన్నా కూడా ప్రతి ఆర్టిస్ట్ చెప్పినట్టే లెక్క. చాక్లెట్ దొంగవులు అంటే పాకెట్లు చూసుకున్నట్టు గాయనవులు అంటే నువ్వెందుకు బాధపడుతున్నావో మాకు సమజైతలేదు. అసలు నీ బాధ ఏం చెప్పు. మాకు అర్హత లేదా కంటెస్ట్ చేయడానికో లేదు పాలిటిక్స్ లో ఉండడానికో? అగో ఎవరు చెప్పిరాయా చేయొద్దని? నువ్వు కూడా కాలం కలిసి వస్తే చిన్న చిన్న పదవులు కొట్టకపోతావా ఏంది? మస్తు మంది అవుతున్నారు, నీకేం తక్కువ చెప్పు. ఎన్టీఆర్ గారు ముఖ్యమంత్రి అయిన వాళ్ళు, ఆయన సినిమా ఆయననే. ఊరక చిన్న చిన్న పదవులు అన్నా గానీ సీఎం సీట్ కే ఎసరు పెడుతున్నావుగా. ఫస్ట్ ఎంజీఆర్ గారు ముఖ్యమంత్రి అయ్యారు, ఆయన సినిమా హీరోనే. జయలలిత గారు అయ్యారు. అగో ముఖ్యమంత్రి అయిన వాళ్ళు తప్పితే ఎవరు కానొస్తలేరుగా నీకు. కొంపదీసి నీకు కూడా అట్లా కావాలని ఉందని మాత్రం అనకురు సారు. ఎంజీఆర్ ఎన్టీఆర్ లాగా మనం కూడా పాలిటిక్స్ లో దిగుతాం అనే ఆశ ఉండదా? అన్నవా అంటావు, నువ్వెందుకు అన్నావు? అయినా నీకెందుకు అనిపిస్తుంది అంటావు అట్లా? సరే చేస్తారనుకుంటా, మోదీ గారు చేస్తారు మనకి అన్ని. ఆహా, ఇంకేమనిపిస్తున్నదయ్యా? నువ్వు ముఖ్యమంత్రి అయితా అంటే నీ పక్కకున్న వాళ్ళు అందరు నవ్వుతురు చూసినావా? అందరేమో గాని మీ జీవితం చూడు ముసిముసినవని ఎట్లా నవ్వుతున్నదో. ఎందుకంటే అలాగే బతికారు మాకు ముందు ఉన్నవాళ్ళు. అందువల్లనే చాలా మందికి ఆ కోరికలు వస్తుంది. అబ్బాబ్బాబ్బా ఏం చెప్తిరి లోపటున్న ముచ్చట అంటే ఏదో చిన్నదనుకున్నాం గాని ముఖ్యమంత్రి అయిన వాళ్ళని ఆదర్శంగా తీసుకొని ఇట్లా పూటకో పార్టీల రాజకీయం ఎలుగబెడుతున్నాం అనుకోలేదు సారు. ఇన్నరా మీదికేదో నత్తి వచ్చిరని తెలుగులో అర్థం కానట్టు మాట్లాడుతుంటాడు గాని లోపట మంచి క్లారిటీ ఉన్నది నాకు.